ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారు అనడానికి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే నిదర్శనమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మోదీ చేపట్టిన అభివృద్ధి పథకాలు ప్రజల ఆదరణ పొందుతున్నాయని వెలువడిన ఫలితాలు నిరూపించాయని వ్యాఖ్యానించారు. దేశంలో మోదీ తిరుగులేని నాయకుడిగా అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతున్నారని అన్నారు. ప్రజలు అభివృద్ధికి ఓటేశారు. మోడీ నాయకత్వాన దేశం ముందుకెళ్లాలని చెప్పని ఆకాంక్షించారు. మోడీతో కలిసి నడుద్దాం, మన రాష్ట్రాలను దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం, అది ఎన్నికల సందేశం. శ్రీ నరేంద్ర మోడీ తిరుగులేని నాయకుడిగా, అన్ని వర్గాల యొక్క అభిమానాన్ని చూరగొనే వ్యక్తిగా, కుల మత ప్రాంతీయ శక్తులను ఎదిరించి వీటికి అతీతంగా అన్ని వర్గాల యొక్క అభిమానాన్ని పొందారు అనే విషయం ఈ ఎన్నికల ఫలితాలు మనకు రుజువుపరుస్తూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మా విపక్షాలు కులాన్ని మతాన్ని రెచ్చగొట్టాయి, జట్టుగట్టాయి, తప్పుడు ప్రచారాలు పెద్ద ఎత్తున చేపట్టాయి. ప్రధానమంత్రి అవినీతిపై నల్లధనంపై సాగించిన పోరాటానికి వక్రభాష్యం చెప్పి అది ప్రజా వ్యతిరేకమైన చర్య అని చెప్పని పెద్ద ఎత్తున పనిగట్టుకొని ప్రచారం చేశాయి. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు భయపెట్టేందుకు ప్రయత్నం చేశారు. ప్రధానమంత్రి చేపట్టినట్టు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఈ ప్రజలను బాగా ఆకర్షించబడ్డాయనే విషయం మనకు అర్థమవుతుంది. ప్రధానమంత్రి ఇవాళ ఈ యొక్క దేశాన్ని ముందుకు తీసుకెళ్తాడు అనే దృఢ విశ్వాసం రోజు రోజుకి ప్రజల్లో బలపడుతూ ఉంది. ఇంద్రధనస్సు లాంటి రంగుల పండుగ సందర్భంగా ప్రజలు ఇచ్చినట్టు కానుకగా ఈ ఎన్నికల తీర్పును మేము భావిస్తూ ఉన్నాం. మణిపూర్లో కూడా తప్పనిసరిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది, బీజేపీ నాయకత్వాన్ని. గోవాలో కూడా బీజేపీ 34% ఓట్లు సంపాదించి ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. గోవాలో కూడా బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడబోతూ ఉంది. ప్రతిపక్షాలకు నా విజ్ఞప్తి ఒకటే, దయచేసి నకారాత్మక రాజకీయాలను, నెగటివ్ పాలిటిక్స్ని పక్కన పెట్టండి, అబ్స్ట్రక్షనిస్ట్ టాక్టిక్స్ని పక్కన పెట్టండి. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. మోడీ గారు అభివృద్ధి పదాలు నడుస్తున్నారు. అభివృద్ధికి చేయూతనివ్వండి. ఆ తర్వాత కోల్పోయిన మీ ప్రతిష్టను పెంచుకునేందుకు ప్రయత్నం చేయండి అని నేను ప్రతిపక్షాలను కోరుతున్నాను.